మహమ్మద్ నాసిర్. ఏం చేస్తుంటారు? డిగ్రీ బీకామ్ కంప్యూటర్ పూర్తి చేసినాను. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది. నిరుద్యోగ భృతి ఏమన్నా వస్తుందా? ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగ వృద్ధి రాలేదు, ఉద్యోగం రాలేదు. ఎట్లుందన్న చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు పరిపాలన అయితే ఈ కాలంలో అయితే అసలు బాగలేదన్నా. 40 ఏళ్ళ రాజకీయం అన్నారు. 40 ఏళ్ళ రాజకీయంలో 4.5 సంవత్సరంలో తెలిపోయింది. ఇది ఇప్పుడు మాకైతే ఎటువంటి జాబ్ రాలేదు, ఎటువంటి ఉద్యోగం రాలేదు. అంటే ఇప్పుడు మామూలుగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అనేది పెంచాము అని అంటున్నారు కదా, ఆ పెంచిన అమౌంట్ అన్న వచ్చిందండి అన్న? ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి పెంచినారంటే కరెక్ట్ అన్న. ఇంతకుముందు పెంచవచ్చు కదా, 4 సంవత్సరాలు ఇంతకుముందు పెంచలే. కేవలం పెంచిన తర్వాత వచ్చిందా మీకు? ఎటువంటి రాలే అన్న, ఉన్నదే రాలే కొంతమందికి అయితే. మళ్ళీ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? నా ప్రస్తుతం అయితే 9 ఏళ్ల నుంచి మనం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు ప్రజల కోసము. అలాగే యువతకు స్ఫూర్తితో జగనన్న వస్తే యువకులంతా మేలు జరుగుతుంది. ఖచ్చితంగా యువకులకు జాబ్స్ వస్తాయి. యువకులకు జాబ్ రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రత్యేక హోదా అనేది మనకు వస్తుంది. ప్రత్యేక హోదా కనుక వస్తే ఏంటంటే పరిశ్రమలు ఉంటాయి, యువకులందరూ బాగుపడతారు. ఇక్కడ లోకల్గా చూసుకుంటే మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఉన్న నియోజకవర్గం ఇది. మరి ఇక్కడ అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా? నాకైతే అభివృద్ధి అయితే కనపడలే సార్. అభివృద్ధి కనపడితే గర్వంగా చెప్తాము, అభివృద్ధి కనపడాలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జనసేన ప్రభావం అయితే ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే మాలాంటి యువకులు అనుభవం ఉండదు వాళ్ళకు. ఊరికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు పిల్లలు. అంటే మీరు యువకులే, మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు. కానీ మీలాగా ఉన్న యువకులు, మీ సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు జనసేన పార్టీ వైపు ఉన్నారా లేదా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారా? కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే మాకు మేలు జరుగుతుందని కొంతమంది ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, అటు పక్క జగన్ కూడా మేలు జరుగుతారు రాష్ట్రం అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆర్కే గారు ఉన్నారు. ఆర్కే గారు జనసేన పార్టీ తరపు నుంచి, అంటే సూలం రామకృష్ణుడు గారు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఆయన గురించి పెద్దగా ఇప్పుడైతే చర్చ రాలేదు. ఆలగడ్డలో గంగుల నాని గారు ఉన్నారు, గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళైతే పాపం ఎంత కష్టపడుతున్నారో, ఒక ప్రభుత్వం లేకపోతేనే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే రేపు ప్రభుత్వం వస్తే ఇంకెంత కష్టపడతారో, ఎంతెంత అభివృద్ధి చేరుతారో అని ఆశిస్తున్నాం మేమందరూ కూడా. ఈసారి అయితే గంగుల ప్రభాకర్ రెడ్డి రావాలి, గంగుల నాని అన్న కూడా ఎమ్మెల్యేగా అయితే కనుక మన నియోజకవర్గాలన్నీ, ఈ నియోజకవర్గంలో చాగరమారి కానీ, సిరివెల్ల కానీ, ఊయలవాడ కానీ ఏవైనా బాగుపడతాయని నా అభిప్రాయం. 14 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ప్రజల పరిస్థితులను బట్టి మనకు నవరత్నాలు అనేవి అందుబాటులో తెచ్చినారు. ఈ నవరత్నాలు కూడా ప్రజలు పరిస్థితులు అధ్వానంగా తయారైన ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని అనుకూలంగా మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు ఎప్పటికెప్పుడు ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారు, ఏం కదా, ప్రజలకు ఏం కావాలి అనేది కాన్సెప్ట్ పెట్టి ఈ నవరత్నాన్ని ఏర్పాటు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతుంది. 1 లక్ష వరకు ఒక సంవత్సరానికి లబ్ధి జరగవచ్చు. 1 లక్ష నుండి 5 లక్షల వరకు లబ్ధి జరుగుతుంది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని మీరు అంటున్నారు. కానీ ఆయనకు ఎక్కువగా రాయలసీమలో మాత్రమే ఆయనకు ప్రజాదరణ ఉంది, ఆంధ్ర సైడ్ లేదు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆంధ్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి, కానీ అక్కడ నమ్మట్లేదు అని అంటున్నారు కదా, మీరేమంటారు? ఎందుకు నమ్మట్లేదు అన్న? ఇప్పుడు ఒక నాయకుడు ఉండి 14 నెలలు ప్రజల కోసం కష్టపడినారు. ప్రతి జిల్లాలో కూడా జగనన్నకు విపరీతంగా ప్రజల స్పందన వచ్చింది. ఖచ్చితంగా జగనన్నే గెలుస్తాడు, ప్రజలు గెలిపిస్తారు ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? వైసీపీకి వస్తాయి సార్, 123 దాకా వస్తాయి సార్.